మన రియల్ జోడీ రియల్ మ్యారేజ్ లో తీసిన కొన్ని రియల్ ఫోటోస్ మా దగ్గర కొన్ని వచ్చాయి. మరి ఆ ఫోటోస్ ఏంటో ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాం. ఆ ఫోటోస్ వెనకాల ఏమైనా స్టోరీ ఉందో, మంచి మెమరీస్ ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ us, ఓకే? అండ్ ఈ సెగ్మెంట్ లో నాకు సపోర్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన రిపోర్టర్ నరేష్. బై ద వే, ఈ ఫోటోస్ అన్ని నరేష్ వెతికి తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడుతున్నారు కానీ మీకు తెలుసా నరేష్ ఎప్పుడు ఎలా మీ ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు? అసలు మీకు ఐడియా ఉందా? అదే కదా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? చాలా సీక్రెట్ గా తీసాం. చాలా సీక్రెట్ గా. ఇప్పటికీ మీ ఇంట్లో కెమెరాస్ ఉన్నాయంట, తీలేదు వీళ్ళు. ఎక్కడన్నా పెడితే పెట్టావు కానీ బాత్రూమ్ లో పెట్టుకో. మా ఆయన అక్కడే గంట సేపు ఉంటారు. మరి అలాగే పంచప్రసాద్ గారు కూడా ఇదంతా సపోర్ట్ చేశారంట. ఈడు నేను ఆధ్వర్యంలో చేశాను అనమాట. ఈడు సీక్రెట్ కెమెరాలు పెట్టాడు, నేను డైరెక్షన్ చేశాను. అలాగే ప్రవీణ్ కూడా ఆపరేటింగ్ చేశాడు ఒకసారి. ఆడు ఎడిటర్. ఆడు మీకు ఫుటేజ్ ఇస్తున్నారు. yes మేము ఆ ఫోటోలను ఎడిటింగ్ చేసి. కాదు, నువ్వెందుకు ఈ రోజు మిథున్ చక్రవర్తిలా రెడీ అయ్యి వచ్చావు? ఓకే, ఒకసారి ఆ ఫోటోస్ ప్లే చేస్తే గనక ఇది ఎలా తీసాము, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి అని కనుక్కుంటాం. ఇప్పుడు సార్ దాంట్లో అభి ఎవరు? ఆది గారు గురువు ఉన్నారు చూడ. ఓ ఓకే, రెడీ. ఫస్ట్ ఫోటో. ఇది చాలా రీసెంట్ కపుల్ అన్నమాట. రీసెంట్ కప్పుల్ అమ్మా, కప్పలు కాదు, కప్పలు కాదు. చాలా ఫేవరెట్ పిక్చర్ ఇది, ఎందుకంటే ఇది నాకు సంజుకి ఫేవరెట్ పోజ్. మళ్ళీ చేద్దాం. కాదు, ఇది అనుకొని చేశారా? ఈ పర్టిక్యులర్ సీన్ ఏంటంటే నాకు సంజయ్ కి ఒక 2 స్టేట్స్ లవ్, నార్త్ వెడ్స్ సౌత్, సింధీ తమిళ్ ఆ లవ్ అయింది. ఒక స్టైల్ పొద్దున్నే లేచి తమిళ్ స్టైల్ చేశాను, సాయంత్రం సంజయ్ స్టైల్, దట్ ఇస్ సింధీ స్టైల్. ఇది ఆ తమిళ్ స్టైల్లో ఊంజల్ ఊహాలు, ఊంజల్ ఊహాలు, ఉయ్యాల ఉయ్యాల. యాక్చువల్లీ విద్యు మీరు కాదు ఆయన చెప్పాలి, ఎందుకంటే ఇది తమిళ్ స్టైల్ కాబట్టి ఆయన ఎలా ఆయనే చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనకి అస్సలు ఏం అర్థం కాలేదు, నేను చెప్తాను. బేబీ యు జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ ఫోటో ఇస్. నో నో బేబీ, సారీ సంజు. This is at 7 o'clock in the morning. I had to get up at 5 o'clock. I slept at 2 a.m. because the previous night was Sangeet. I was slightly sleepy, so I did like this. And the photographer took it. యాక్చువల్లీ సార్ 5 గంటలకు లేచాడంట మార్నింగ్. ఇది 7 గంటలకు ఫోటో అంట. సార్ కి నిద్ర వస్తుంటే మేడం అన్నవగానే లేచాడనమాట. It was my favorite thing because I got to marry my favorite person twice. వావ్. ఓకే, కెన్ యు చేంజ్ ద పిక్? yes, next picture please. ఈ పిక్ పై మీ కామెంట్. అండ్ ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? అర్జునే గెలిచారు. అస్సలు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. 3 సార్లు ఆయన గెలిచారు. ఇంట్లో కూడా ఆయన గెలుస్తున్నారు. మరి మీరు ఎందుకు ఏం చేయట్లేదు చెప్పండి నాకు. మీరు కనీసం ట్రై అయినా చేస్తున్నారా గెలవాలని? ఏమమ్మా, నేను గెలుస్తున్నానన్న ఫీలింగ్ నే ఇస్తున్నారు, జరిగేది అది కాదు. మరి చెప్పండి ఏం జరుగుతుంది? అంటే 3 సార్లు ఆయన రింగ్ తీసుకుని ఎవరి చేతికి ఇచ్చారు? నరేష్, ఆ పెళ్లి కొడుకు ఫీలింగ్ ఎలా ఉంది? అర్జున్ గారు మీ పరిస్థితి ఏంటి? ఈ పెళ్లి టైంలో మీరు ఏమనుకున్నారు? మరి మీరు చూసినట్టయితే ఆ పిక్ లో నవ్వుతున్నాను కానీ మొహంలోనే ఉంది, లోపల లేదు, లోపల లేదు. సంతోష్. నరేష్ గారు, పెళ్లి కొడుకు ఎలా ఉందంటే పెళ్లి కూతురు గారికి ఎలా ఉందో కనుక్కోండి ఒకసారి. yes, పెళ్లి కూతురు అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి. చక్కని సాయంత్రం వేళ మీ అభిప్రాయం ఏంటి? ఆనందంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, నవ్వుతూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారా అంటున్నారు కానీ లోపల ఏదో చిన్న బాధగా ఉన్నట్టుంది. లోపల బాధ లేదు, లోపల దొరికాడు రై నాకని ఉంది. నెక్స్ట్ ఫోటో. అంజలి అండ్ పవన్ గారు. ఏంటి మీ పెళ్లి ఫోటో మరి అంత సర్ప్రైజింగ్ ఏంటి? అంజలి గారు అండ్ పవన్ గారితో మనం లైవ్ లో ఉన్నాము. పవన్ గారు మీ అభిప్రాయం ఒక్కసారి. అప్పుడు హ్యాపీగా ఉంది, మరి ఇప్పుడు ఎందుకు అయిందిరా అనిపిస్తుంది. చూసారా, ఎన్నో కోట్ల మంది చూస్తున్న షోలో డైరెక్ట్ గా చెప్పారు అప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడు దారుణంగా ఉందని. అర్థమవుతుంది నరేష్ గారు. అక్కడ పెళ్లిలో పవన్ గారికి అన్యాయం జరిగింది. అంజలి గారి చేతిలో చూడండి కొబ్బరి బొండం ఉంది, ఆయన చేతిలో కొబ్బరి బొండం లేదు. ఆయన తాగేస్తారా లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారా కనుక్కోండి ఒకసారి. కానీ నరేష్ నువ్వు అబ్జర్వ్ చేస్తావా, పెళ్లి కూతురు వెనకాల కాబట్టి చాలా నీరసంగా ఉంది. ఎందువల్ల అంటారు? ఇది నేను చూడలే.
ఆవిడెవరు, అసలు ఆవిడ ఎందుకు అంత నీరసంగా ఉంది కనుక్కో ఒకసారి. ఒక విషయం గమనించారా రష్మి? ఏంటి మ్యామ్? మనమందరూ హ్యాపీగా నవ్వుతున్న ఫేసెస్ చూస్తున్నాం. ప్రసాద్ గారు ఒక్కడికే ఎవరు నీరసంగా ఉన్నారు, ఎవరు డల్ గా ఉన్నారు, ఎవరు పేషెంట్ లాగా ఉన్నారు. మాకు వదిన అవుతారు. యాక్చువల్లీ మా పెళ్లి తెల్లవారుజామున చాలా చలిలో జరిగింది. అందుకే పాపం ఇంకెప్పుడు అయిపోద్దా ఈ పెళ్లి, ఎప్పుడు వెళ్ళిపోదాం అని బాధలో ఉన్నట్టున్నారు. నేను ఇప్పుడే గమనిస్తున్నా, అడగాలి ఒకసారి. మనమందరం ఇప్పుడే చూసి ఆయన చెప్పిన తర్వాత ఆయన ఒక్కరి కళ్ళకే కనిపించింది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వావ్! జిత్తు మాస్టర్. ఒక్కసారి వాళ్ళ స్పందనలు తెలుసుకోండి ప్రసాద్ గారు. మాస్టర్ చెప్పండి, అసలు అక్కడ ఆ అమ్మాయి అంత పద్ధతిగా నమస్కారం పెడితే మీకేంటి పొగరా, గర్వం ఏంటి? ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క క్షణమే నా గుప్పెట్లో ఉంటదమ్మా. తర్వాత ఎలాగో ఆమె గుప్పెట్లో ఉండాలి కదా, ఫోటో కోసం బాగుంటది అని చెప్పి. అండ్ అదే నా లాస్ట్ చిరునవ్వు. మేడం మీరు అప్పటి నుంచి ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు. నాకు డౌట్, మీరు వాడే పేస్ట్ ఏంటి? స్పందన కలుపుకోండి ప్రసాద్ గారు. ఈ పెళ్లి తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఈమెకి నాకు కాదు. గుండె మీద చేయి పెట్టి ఆడియన్స్ కి చెప్పండి, అబ్బాయిలకి చెప్పండి, ఎవరు పెళ్లి చేసుకోకూడదని చెప్పండి. ఆడియన్స్ కి అందరికి చెప్తున్న, అబ్బాయిలు మీ అందరూ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోకండి అబ్బాయిలు. సో మొత్తానికి పెళ్లి చేయకూడదని చెప్తున్నారు జిత్తు మాస్టర్, అంతే కదా? నేనైతే అది చెప్తున్నా. నిజంగా ఎవరు చేసుకోకూడదు. ఉద్దేశం చేయకూడదని కాదు, పెళ్లి అనేది మందు తాగడం లాంటిది. తాగి వాంతి చేసుకుని రేపటి నుంచి తాగకూడదురా అంటాం, మళ్ళీ ఆడని పిలవంగానే వెళ్ళిపోతాం కదా. ఇది అంతే. లేదు నేను సారీ ఏమనుకోకరా, కానీ పెళ్లి చేసుకోకండి బాయ్ ప్లీజ్. ఇప్పుడు మరో పిక్ ఎపిక్ గా ఉండాలి. ఈ పిక్ ఎపిక్ గానే ఉంటది. నవీన్ గారు చెప్పండి. అప్పుడు నేను ఫుల్ టెన్షన్ లో ఉన్న బాధ, అంటే ఎవరైనా వచ్చి కొడతారనే భయంలో ఉన్నా, ఎందుకంటే దొంగ పెళ్లి కదా. అంటే నువ్వు దొంగవా? ఈయన దొంగ, ఈమె మనసు దోచుకున్నాడు కాబట్టి. నాకు తెలిసి వదిన గారు మీ జీవితంలో అదే మంచి స్వీట్ మెమరీ అనుకుంటాను. నోట్లో స్వీట్ పెట్టారు కదా, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. బాధ ఆ రోజు చేసిన తప్పు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే బాధ ఎవరి మధ్య ఎక్కువ కనబడుతుంది చెప్పండి ఒకసారి నాకు. ఆవిడలోనే కనిపిస్తుంది. కాదు, నా వల్ల జుట్టు పోయిందా? నీ జుట్టు రోజు రాత్రి మేడం బుజ్జికన్నా అనగానే ఉన్న జుట్టు రాలుద్ది. మీ పెళ్లి లైఫ్ ఎలా ఉంది? బానే ఉందా? మరి బాధగా ఉందండి ఆ ముఖం. పెళ్లి చేసుకోవాలి. సలీం గారు మీరేమంటారు? కొన్నిసార్లు చేసుకోవాలి, కొన్నిసార్లు అన్నిసార్లు అవ్వు పెళ్ళు. నీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంటి? నా ఉద్దేశంలో పెళ్లి అంటే శ్రీకాంత్ గారిది. సరే ఇంత చెప్పారు కదండి రష్మి గారు. ఈ రిపోర్టింగ్ లో ఇంకో స్పెషల్ ఫోటో ఉంది. ఓకే, ఎవరిది? అది చెప్పం, సర్ప్రైజ్. ఓ అందుకేనా? ఓకే రెడీ. ఫోటో ప్లీజ్. ఇంద్రజ మ్యామ్, విచ్ ఇయర్? 2006. సో ఇంద్రజ మ్యామ్, అఫ్ కోర్స్ ఇది మీ వెడ్డింగ్ ఫోటో, కానీ ఆ టైం లో చాలా మంది వెడ్డింగ్ తర్వాత ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు. సో అలా ఏమైనా జరిగిందా, లేకపోతే పెళ్లి రోజేనా ఇది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సైన్ చేసుకుని బయటకు వచ్చాక మా ఫ్రెండ్స్ ఈ 2 మాలలు మాత్రం తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఆల్ టుగెదర్ మా దగ్గర ఉన్నది ఒక 10 to 12 స్నాప్స్ ఉన్నాయన్నమాట. అందులో మా ఇంట్లో హాల్లో ఉన్న స్నాప్ ఇది. సో మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్. అమ్మా నాన్న చెప్పారని గాని, అయ్యో ఏజ్ అయిపోతుంది అని గాని, లేదా వాడు చేసుకున్నాడు వీడు చేసుకున్నాడు నేను ఇంకా మిగిలిపోయాను, ఇలాంటి ఏ ప్రెషర్ పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఈ ఒక బాధ్యత, ఈ ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలను అని మీకెప్పుడు అనిపిస్తేనే అప్పుడు పెళ్లి చేసుకోండి. సూపర్. ఈ పిక్చర్ తో ఈ సెగ్మెంట్ పూర్తవుతుంది. అవ్వదు. ఏ? సరే అందరి పెళ్లి గురించి చెప్పారు, మరి మీ పెళ్లి గురించి చెప్పండి. yes ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పండి? ఆ ఫోటో చూస్తే నాకు అనిపిస్తుంది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నా పక్కన ఎవరు అని ఎక్స్ప్రెషన్ అది. అసలు ఎవరు పక్కన ఎవరు అది మేము రివీల్ చేయలేము, ఎందుకంటే పాపం వెళ్ళి కొడేస్తారు వాళ్ళని.
ఆ రోజు ఆ షూట్ కి ఒక స్కిట్ కి ఒక డమ్మీ క్యారెక్టర్ అంతే. కాదు అన్నయ్య అనుకుంటున్నాం మేము. అది నీకు అన్నయ్యనా? మాకు అన్నయ్య కొడుకు. అక్కడ కొడుకు ఓకే, ఇక్కడ అన్నయ్య ఓకే, అక్కడ అన్నయ్య ఓకే, మీకు అన్నయ్యనా? నాకు అన్నయ్య. రష్మి గారు ఇది స్కిట్ వరకు చేశారు ఓకే, మీ పక్కన ఆ ప్లేస్ లో ఎవరిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? కాదు ప్రతిసారి మ్యూజిక్ లెస్ కవర్ చేస్తున్నారు కానీ అది వద్దు, ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మా ఇంటి దగ్గర టార్చర్ అడిగేది చంపేస్తున్నారు చాలా మంది. ఆయన ఎవరు, ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు? ఇది స్కిట్ వరకు మాత్రమే. ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకొని వస్తున్నానంటే ఆవిడ ఎప్పుడెప్పుడు చెప్తాను చూస్తుంటే టాటా టాటా అంటారు, ఆవిడ చెప్పదు, ఇలా లాగుతూనే ఉంటారు. సీరియస్ మేడం? ఆ వ్యక్తిని ఎప్పుడు తీసుకొని వస్తున్నానంటే మ్యూజిక్ ఏకు టీడీడీ వద్దు, టీడీడీ వద్దు. 2023లో ఇదే బిగ్ న్యూస్ అవ్వాలి. ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే చెప్పు చెప్పు. ఆ పక్కనున్న స్థానంలో గాని ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే అమ్మ రష్మి, నిజంగా డాక్టర్లు నా కిడ్నీ టెస్ట్ చేసినప్పుడు ఇది ఎప్పుడవుతుందో చెప్పినప్పుడు టెన్షన్ పడలేదమ్మా నువ్వు. నేను ఎప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకుంటా, ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ఉంది, కానీ అది ఎప్పుడు ఎక్కడ నువ్వు ఇలా నాంచే అనేది మనకి ఇంకో శ్రీదేవి డ్రామా కంపెనీలో కావాలి కదా. కాదు, ఇది నేను చిన్నప్పుడు సెర్లాక్ తింటున్నప్పటి నుండి ట్రాక్ మొదలైంది. రేపు నాకు పుట్టబోయేవాడు కూడా సెర్లాక్ తింటాడు కానీ వీళ్ళు కాదు. పుడతాడా? నువ్వెప్పుడు నాన్స్ తో ఉంటావు, అక్కడ మా ఓడేమో గాలుడైపోతున్నాడు. అన్నయ్యకి అన్యాయం జరుగుతుందిరా. హలో, ఎవరికి అన్యాయం జరుగుతుంది మీకేం తెలుసు? వెళ్ళి కూర్చోండి. అన్నయ్య కూడా చాలా మందికి అన్యాయం చెప్తున్నారు. ఓకే, సో మొత్తానికి రియల్ లైఫ్ కపుల్స్ మ్యారేజ్ ఒపీనియన్ తెలుసుకున్నాం. అలాగే మా డమ్మీ కపుల్స్ కూడా వీల్ ఎక్స్పీరియన్స్ వినిన తర్వాత కొంచెం షాక్ లో ఉన్నారు. బట్ డోంట్ వరీ, ఏదైనా కరెక్ట్ టైం లో కరెక్ట్ మంచితో జరిగితే అన్ని బాగుంటాయి. ఆల్రైట్.